ఇప్పటి పోలింగ్ రోజు పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండలో ప్రధానంగా మాచర్ల నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా వార్తల్లోకి ఎక్కింది. మాచర్ల నియోజకవర్గంలో అక్కడ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 20 సంవత్సరాలు చేస్తున్న ఈ రోజు సుప్రీం శాసనం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా అటువంటి దగ్గర కూడా తెలుగుదేశం పార్టీ ఈసారి జెండా ఎగరవేయబోతుంది. చివరి నిమిషంలో మాచర్లలో అక్కడ వెళ్లేందుకు వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ జూమ్ లో చంద్రబాబు నాయుడు మాట్లాడితే అక్కడ జనం కేరింతలు కొట్టారు. దాదాపుగా 37,000 జూలకంటి బ్రహ్మారెడ్డి విజయకేతనం ఎగరవేశారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా 12 స్థానాల్లో కూడా క్లీన్ స్వీప్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ. ఇక నెల్లూరులో కేవలం ఒక్క స్థానంలో మాత్రమే సర్వేపల్లిలో విజయం దోబూచులాడుతుంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వర్సెస్ కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య ఒక రౌండ్. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీకి అక్కడ కంచుకోటలుగా ఉన్న మండలాలు గ్రామాల్లో కౌంటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్కడ విజయకేతనం ఎగురవేస్తారు అని చెప్తున్నారు. ఇదే సమయంలో చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో చిత్తూరు జిల్లాలో కూడా తెలుగుదేశం విజయదుందుభం మోగిస్తుంది. మొత్తంగా చూస్తే రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప ఈ 4 జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చతికిలు పడింది. గతంలో 52 స్థానాల్లో కేవలం 3 స్థానాలు మాత్రమే కుప్పం, హిందూపురం అండ్ ఉరవకొండ ఈ 3 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఈసారి తెలుగుదేశం పార్టీ రాయలసీమలో కంచుకోటగా ఉండే వైసీపీ కంచుకోటగా ఉండే నియోజకవర్గాలను కూడా బద్దలు కొట్టి విజయకేతనం ఎగురవేస్తుంది. అదేవిధంగా ఉరవకొండలో పయ్యావుల కేసు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో గానీ రాష్ట్ర వ్యాప్తంగా గానీ పయ్యావులు గెలిస్తే తెలుగుదేశం రాదు అని ఒక ఇది ఉంది. కానీ 1994లో ఆ రికార్డును బద్దలు కొట్టాడు పయ్యావుల కేసు. మళ్ళీ 2024వ సంవత్సరంలో కూడా తెలుగుదేశం పార్టీలో ఉరవకొండలో పయ్యావుల కేసు గెలుస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం విజయదుందుభి మోగిస్తుంది. దీంతో పాటు ఇక లోక్సభ స్థానాల్లో కూడా తెలుగుదేశం కూటమి విజయదుందుభి మోగిస్తుంది. తెలుగుదేశం పార్టీ కూడా అత్యధిక స్థానాలు దాదాపుగా 22 స్థానాలు కూడా గెలుచుకోబోతుంది. రాత్రి మీ డిబేట్ లో ఏదైతే కేకే సర్వేస్ చెప్పారో అతను చెప్పింది కూడా దాదాపుగా ఇప్పటి వరకు కూడా ఫిగర్ చేరుకుంటోంది. అదేవిధంగా ఎస్జెడ్ సర్వేలో పేర్కొన్న స్థానాలు కూడా ఇప్పుడు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపుగా రాష్ట్రంలో 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా 39 సంవత్సరాలు అంటే మంగళగిరి అలా కాకుండా 25 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న స్థానాలన్నింటినీ కూడా తెలుగుదేశం అక్కడ వైసీపీని తుడిచిపెట్టేసి తెలుగుదేశం విజయదుందుభి మోగిస్తుంది. దీంతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఎన్డీఏ అలయన్స్ లో ఉండే పార్టీల్లో తెలుగుదేశం పార్టీయే అత్యధిక స్థానాల్ని సింగిల్ గా గెలుచుకోబోతోంది. ఇప్పటి వరకు కూడా ఎన్డీఏ అలయన్స్ లో తెలుగుదేశం పార్టీకే అత్యధిక స్థానాలు వచ్చాయనేది ఫిగర్స్ చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. వార్ రూమ్ లో కూడా అదే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ